పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, వెంకట్రావు పార్టీ మారడంపై ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్ వేశారు. కడియం శ్రీహరి, వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీతో గెలిచి కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారని ఫిర్యాదు చేశారు. వీరిద్దరిపై చర్యలు తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్కు పలుమార్లు లేఖలు రాసినా స్పందించట్లేదని పిటిషన్లో వివేకానంద పేర్కొన్నారు. వివేకానంద పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టనుంది. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, వెంకట్రావు పార్టీ మారడంపై ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్ వేశారు. కడియం శ్రీహరి, వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. వీరిద్దరిపై చర్యలు తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్కు పలుమార్లు లేఖలు రాసినా స్పందించడం లేదని పిటిషన్లో వివేకానంద పేర్కొన్నారు. వివేకానంద పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టబోతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పార్టీ ఫిరాయింపులపై వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ని గంటలకు విచారణ చేపట్టనుంది? అప్డేట్స్ ఏంటి? ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఈ రోజు హైకోర్టులో ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు కూడా విచారించే అవకాశం. ఇందులో ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు పై కూడా స్పీకర్ చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఆ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో జాయిన్ చేయడం చట్టవిరుద్ధం అంటూ కూడా ఆ పిటిషన్ లో పిటిషనర్ వివేకానంద పేర్కొనడానికి వెంటనే స్పీకర్ వీరిపై చర్యలు తీసుకునే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పిటిషన్ లో పొందుపరిచినటువంటి పరిస్థితి. దీనిపై మరి కోర్టు ఈ రోజు విచారించిన తర్వాత మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. మనం చూసాం గతంలో కూడా ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నటువంటి దానం నాగేందర్ పై కూడా పిటిషన్ దాఖలు కావడం జరిగింది. అదే తరహాలో మరికొంతమంది ఎమ్మెల్యేలపై కూడా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పుకొని ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు ప్రకటించాలంటూ కూడా ఇప్పటికే అనేక పిటిషన్ కూడా దాఖలు కావడం జరిగింది. గతంలో కూడా వీరి పిటిషన్లపై విచారించిన కోర్టు వారికి నోటీసులు మాత్రమే జారీ చేసింది. ఇంకా ఈ రోజు వేసినటువంటి పిటిషన్ పై మరి కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం వేచి చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థాంక్యూ సునీల్.